పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 33-34 వచనాలు చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకుంటకై చీట్లు వేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహాగణుడైన మా తండ్రి, మరొకసారి 40 దినములు నీ సిలువను దీక్షగా చూచుటకు, సిలువ అంతరంగములో ఉన్న నీ ఉద్దేశమును, నీ గాయం లోపలున్న మా భద్రతను, సిలువ నీడకు రావడం బట్టి కలిగే విలువను మేము సంతరించుకున్నట్లు మమ్మలను దీవించమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, ఈ 40 దినముల యొక్క మండల కాలములో నీ సిలువకు సమీపంగా రావడమే కాక, నీవు ఏ ఉద్దేశంతో సంఘాన్ని చూచుచున్నావో ఆ నీ రూపములోకి మేము మలచబడి నీ చేత ఆకర్షించబడే వధూ సంఘముగా నీ రక్త పవిత్రతతో పరిశుద్ధపరచుకొని నీ వాక్యముతో అలంకరించుకొని నిన్ను ఆకర్షించే భాగ్యం మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. నాయనా, సంఘము ఈ దినమున బసము ద్వారతో మొదలుకొని రేపు పునరుత్థాన పండుగ వరకు కొనసాగిస్తున్న ప్రతి దినం యొక్క కార్యక్రమాన్ని నీకు మహిమార్థమే జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో నీ వాక్యం ద్వారా మాతోనూ అందరితో మాట్లాడి బలపరచుమని వాక్యమని యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, భస్మ బుధవారం యొక్క దీవెన ఆశీర్వాదములు దేవుడు వీక్షిస్తున్న బిడలకును మీకును మెండుగా అనుగ్రహించును గాక. మరి 40 దినాలు మరొకసారి ప్రభు సిలువను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. బైబిల్లో ఈ 40 దినాలు ఆచరించమని లేదు, కానీ ఆది కాలములో పెద్దలు సిలువను ధ్యానించడానికి కొన్ని గంటలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అది వారికి సరిపోక కొన్ని దినాలు ప్రారంభించారు చేయడం. అదినూ సరిపోక కనీసం 40 దినములు సిలువను ధ్యానిస్తే మన అంతరంగాన్ని నూతనపరుచుకోవచ్చు అనే ఆలోచనతో బైబిల్ గ్రంథములో యేసు ప్రభు 40 దినములు చేసి తన సువార్తను ప్రకటించక ముందు బహాటంగా ఆయన దేవుని పరిచర్య సువార్తను ఈ లోకంలో చాటించక ముందు శోధకుడైన సాతానును జయించారు గనుక మనము కూడా 40 దినాలు చేసినట్లయితే పాపం మీద, లోకం మీద, శరీరం మీద అధికారం సంపాదించుకొని సిలువ యొక్క దీవెనలతో, సిలువ రక్తం యొక్క పరిశుద్ధతతో లోకమును సాతాన్ని జయించి మనము కూడా ఆయన యొక్క అనుకున్న ఉద్దేశాన్ని నెరవేర్చి పవిత్రంగా జీవించడానికి ఈ గొప్ప తరుణము అని పెద్దలు 40 దినాలు ఏర్పాటు చేశారు. మన దైవజనులు కూడా దీన్ని బైబిల్ మిషన్లో గొప్ప ఆచారముగా, అనుభవంగా మనకు నేర్పించారు. కాబట్టి 40 దినాలు కూడా ఈ రోజుతో ప్రారంభించబడి, అనగా భస్మ బుధవారముతో
మరి ముగింపు వాస్తవానికి మంచి శుక్రవారముతో, ఎందుకంటే ఆ తర్వాత మనకి పునరుద్ధానము. కాబట్టి ఈ 40 దినాలు సిలువను ఒక్కొక్క మెట్టు ధ్యానిస్తూ సిలువ యొక్క విలువను మనం తెలుసుకొని మనము సిలువ నీడలో భద్రపరుచుకుంటూ ఆయన గాయములలో క్షేమకర స్థితిని సంపాదించుకోవాలి అని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు నేను ప్రాముఖ్యంగా కొన్ని సంగతులు చెప్పి నా వాక్యంలోకి వస్తాను. ఈరోజు భస్మ బుధవారము లేదా బూడిద బుధవారము అని దీనికి పేరు. ఇంకొంచెం దగ్గరకు వస్తే పశ్చాత్తాప దినము అని కూడా అనొచ్చు, దుఃఖ దినము అని కూడా దీనికి పేరు పెట్టవచ్చు. ఎందుకు భస్మ బుధవారము లేదా బూడిద బుధవారము, పశ్చాత్తాప దినము, దుఃఖ దినములు, వీటికి నామకరణములు కారణం ఏంటి? ఇంకా కొంచెం దగ్గరకు వస్తే నేనంటే క్షమాపణ దినము అంటాను నేను. కారణం ఏంటో జ్ఞాపకం చేస్తాను. వాస్తవానికి తీయొద్దులే కానీ ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనములో అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల విషయములో తండ్రిని ప్రార్థిస్తూ బ్రతిమలాడుతూ, ఎక్కడ ఆ పట్టణంలో దేవుడు నాశనం చేస్తే ప్రజలు దేవుని ఉగ్రత తట్టుకోలేరని బ్రతిమలాడుతున్న సమయంలో, దేవా నేను తెగించి నీతో మాట్లాడుతున్నాను, దయచేసి నా ప్రార్థన ఆలకించు అని తనను తాను దేవుని సన్నిధిలో ఒక ధూళితోనూ ఒక బూడిదతోనూ పోల్చుకొని, నేను దుమ్మును ధూళినై ఉన్నాను తండ్రి అని తనంతట తాను, గమనించండి, అబ్రహాము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ తన ప్రజల కొరకు తను తగ్గించుకొని ప్రార్థిస్తున్న అనుభవం. కాబట్టి అబ్రహాము లాంటి గొప్ప విశ్వాసులకు తండ్రి ఒకవేళ ఇలాంటి అనుభవం కలిగి ఉంటే, ఆయనే చెప్పు కింద ఉన్న ధూళితో దుమ్ముతో సమానమని అంత మహాభక్తుడే పోల్చుకుంటే మనం ఏ పాటి వారము అనే సంగతి ఈరోజు ఆలోచించుకోవాలి. వారే తగ్గించుకోగలిగితే మనం ఇంకెంత తగ్గించుకోవాలి? కానీ ఈరోజు నేను ప్రాముఖ్యంగా ఈ ఆచారం పాతకాలంలో కనపడేదండి. మరి మనం చదువుకున్న పాఠంలో కూడా నాన్నగారు రాశారు, పాతకాలంలో ఈ సంవత్సరము మట్లాదివారం జరిగిస్తే ఆ యొక్క మట్టలను భద్రపరిచి మరుసటి సంవత్సరము వాటిని కాల్చి ఈ బూడిదను తీసుకొని పాస్టర్ గారు మన సంస్కారం తీసుకొని మోకరించినప్పుడు ఒక్కొక్కరి శిరస్సు మీద పోసేవారంట. పోస్తున్నప్పుడు ఆ పోయబడిన వ్యక్తి లేకపోతే ఆ యొక్క విశ్వాసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ, దేవా నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని అనుకుంటూనే, నేను పాపిని, నా పాపములు కడుగని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి క్షమాపణ అందుకుండేవారంట, గొల్లుమని ఏడ్చి. కానీ రానున్న దినములలో, అంటే అప్పటి నుంచి ఇప్పుడు దినాలకి, బూడిద వేసుకోవడం వలన వస్త్రాలు పాడవుతున్నాయి అని ఒక కారణం. బూడిద కావాల్సింది అనుభవం కావాలి అని నిర్ణయం తీసుకొని, కాబట్టి బూడిద పోయడం లేదు, కానీ మన హృదయంలో మాత్రం అనుభవం, మనం ఏడ్చి పశ్చాత్తాపడి ఈరోజు మన పాపములను ఇంకా ఎన్నడూ చేయనని సిలువ సన్నిధిలో మనము ఈ 40 దినాలు పవిత్రంగా ఉంచుకోగలిగితే ఆ తర్వాత దాన్ని కొనసాగించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు ఏర్పాటు చేశారు. కాబట్టి పాత నిబంధన బైబిల్లో కూడా మరి పశ్చాత్తాపానికి, దుఃఖానికి సాదృశ్యంగా వారు ప్రభువుకు చూపించడానికి బూడిదలో కూర్చోవడం, వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారని తెలియజేయడానికి గోనె పట్ట కట్టుకోవడం, బూడిద తల మీద పోసుకోవడం, వారి గడ్డమును పెరుకుకోవడం, ఇలాంటి అనుభవాలు మనకి చాలా కనపడతాయి. మనకు తెలుసు, నినివే పట్టణస్థులు వారు బూడిదలో కూర్చున్నారు. రాజు మొదలుకొని మరి చిన్న దాసుని యొక్క బిడల వరకు
యెహోషువ లాంటి వారు చిన్న పట్టణం హాయిని ఓడిపోయినప్పుడు బూడిదలో కూర్చొని ఏడ్చాడు. యోబు లాంటి భక్తుడు ప్రభుశలు పశ్చాత్తపడడానికి బూడిదలో కూర్చున్నాడు. ఇలాంటి అనుభవం బైబిల్లో కూడా కనపడుతుంది. కానీ ఈరోజు బూడిద పోయట్లేదు. కానీ మరొకసారి మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి హృదయ శుద్ధి చేసుకొని దేవుని యొక్క మహాకృప కిందకి రావాలి అని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ఈరోజు వాస్తవానికి అబ్రహామును తలంచుకుంటాం, భక్తులను తలంచుకుంటాం. కానీ నేనైతే ఈరోజు ప్రభునే జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అబ్రహాము తగ్గించుకున్న మాట ఒకవేళ అయితే యేసు ప్రభు ఇంకెంత తగ్గించుకున్నాడు. ఆయన దేవుడై ఉండి మానవుని శరీరం ధరించుకోవడం చాలా తగ్గింపు. అబ్రహాము కంటే కొన్ని వందల రెట్లు తగ్గింపు. ఏ దేవుడు కూడా నరుడుగా రావడానికి ఇష్టపడడు. ఎందుకంటే నరుని శరీరము పాప శరీరం, ఇది నరుని శరీరం మరణ శరీరం. అది నరుని యొక్క శరీరము సమాధి లాంటిది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సమాధిలోకి ప్రవేశించడానికి ఎవడు ఇష్టపడడు. పాప శరీరంలోకి రావాలి అంటే పరిశుద్ధతను విడిచిపెట్టాలి, మహిమను విడిచిపెట్టాలి, తండ్రి అంతస్తును విడిచిపెట్టాలి. ఈ పాప దేహములోకి నరుడిగా వచ్చి తన పరిశుద్ధతను దైవత్వాన్ని కాపాడుకోవాలి. చాలా కష్టమైంది, రిస్క్ అది. ఒకవేళ ఆయన బ్రతికిన కాలంలో ఎప్పుడైనా ఒక్క దగ్గర పొరపాటు జరిగితే పాపం కాదు, దేవుడు నరుడుగానే ఆగిపోతాడు. దేవుడు అవ్వలేడు, ఇంకా తన ప్రణాళిక ఆగిపోద్ది. గనుక చాలా తగ్గింపు యేసు ప్రభులో. ఆయన తన కొరకు కాదు మన కొరకు చేయడు, ఇంకా భయంకరమైన పరిస్థితి. కాబట్టి అబ్రహాము తగ్గింపు కన్నా యేసు ప్రభు తగ్గింపు ఇంకా ఎక్కువ. తన స్థానాన్ని విడిచిపెట్టి రావడం అంటే, త్రిత్వములో ఒక భాగం బయటికి రావడం అంటే చిన్న మాట కాదు. అలాగే దైవత్వాన్ని విడిచిపెట్టడం అంటే చిన్న మాట కాదు. ఒకవేళ అంతరంగంలో దైవత్వం ఉండొచ్చు, కానీ బహాటంగా ఒక నరుడుగా బ్రతకడం చాలా చిన్న పని కాదు. కాబట్టి ప్రభు తను తాను తగ్గించుకున్న అనుభవం మనకి కనపడుతుంది. కాబట్టి ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే, ప్రభువే తగ్గించుకోగలిగితే ఈరోజు నీవు నేను ఏ పార్టీ వాళ్ళని తగ్గింపు కొరకు. అబ్రహాము లాంటి విశ్వాసుల తండ్రే దుమ్ముతో ధూళితో పోల్చుకోగలిగితే నీవు నేను ఏ పార్టీ వారము. మహాభక్తులే వారు తగ్గించుకోగలిగితే మనము కూడా తగ్గించుకొని, మరి అయ్యగారు అన్నారు, అందుకే దేవుని దగ్గర ఎప్పుడు దాసులుగా ఉండండి, దేవుడు మిమ్మల్ని లోకం ఎదుట రాజులుగా ఉన్నిస్తారని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఈరోజు బూడిద బుధవారము, బస్సం బుధవారంతో ప్రారంభిస్తున్నాం. ఈరోజు పశ్చాత్తాప దినము, ఈరోజు క్షమాపణ దినము. ఈరోజు మనము దుఃఖపరుచుకొని మన పాపం కొరకు, ప్రభును దుఃఖపెట్టకుండా ఉండడం కొరకు ఏర్పాటు చేసిన దినము. ప్రభు మనకు బదులుగా ఆయన దుఃఖపడ్డారని వందించే దినము కూడా. మీకు ఒక మాట చెప్తాను ఇక్కడ, ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య భాగంలో ఉన్న రెండో భాగం ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అనే ప్రార్థన తీసుకుంటే, యేసు ప్రభు ఆ ప్రార్థన తన కొరకు చేసుకోవాలా. ఆ ప్రార్థన నీ కొరకు నా కొరకు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన చేసే సమయంలో ఆయన నీ స్థానంలో ఉండి చేస్తున్న ప్రార్థన. ఒకవేళ నేను ఆ ప్రార్థన మనదైతే ఎలా చేయాలి అంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని ప్రభు మాట్లాడిన ప్రార్థన. తండ్రి నేనేం చేయుచున్నానో నేను ఎరుగుతాను, నాకు తెలుసు, నన్ను క్షమించు అనే ప్రార్థనది. మనం చేయాలంటే ఆ ప్రార్థన ఇలా చేయాలి. తండ్రి మాకు తెలుసు మేమేం చేస్తున్నామో, మా జ్ఞానానికి తెలుసు, మా మనస్సాక్షి తెలుసు, మా ఆలోచనకు తెలుసు కనుక మమ్మల్ని క్షమించు అనే ప్రార్థన ఈ దినము మనకు బదులుగా ప్రభు చేస్తున్నారు. అది జ్ఞాపకం చేస్తున్నాను. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు
ప్రభు యొక్క దుఃఖము ఎంత భయంకరమో ఒక మాట చెప్తాను. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న సంగతి మనకు తెలుసు. కలవరి కొండపైన ఆకాశం భూమికి మధ్య వేలాడుతున్న ప్రభు, ఈ భయంకరమైన దృశ్యము కొరకే యేసయ్య అంత స్థితిని విడిచిపెట్టి, ఆయన ఎంత తగ్గింపు అంటే ఆయన చేతులలో కాళ్ళలో మేకులు కొట్టి ఆయన చంపుతున్న, వీపంత నాగలితో దున్నినట్లుగా కొరడాతో ఆయన మాంసమును చీల్చి, మరి ఒకవేళ రక్తము కారుస్తున్నా క్షమించమని ప్రార్థన, తగ్గింపు ప్రార్థన ఆయనలో చూడడం ఎంత శ్రేష్టమైన అనుభవం చూడండి. అబ్రహాము దుమ్మును ధూళిని అనే కన్నా విలవిల్లాడిపో రక్తం కారుస్తున్నాయన దైవత్వమైన నరుడుగా చంపబడుతున్నప్పుడు కూడా ఆయన తగ్గింపు చూడండి. తండ్రి తండ్రి క్షమించిన పిల్లల్ని నా మాట జాగ్రత్తగా ఆలకిస్తే, ఒకడు ఈట తీసుకొని వచ్చాడు, ఒక భటుడు ప్రక్కన పొడిచాడు. ప్రభు ప్రక్కన పొడిచినప్పుడు 2 అనుభవాలు కనపడుతున్నాయి. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది, చాలా లోతైన అనుభవం ఇది. పొడిచినప్పుడు రక్తం రావడం సహజమైన పని. ఎవరైనా మనిషిని పొడిస్తే ఏమొస్తుంది? రక్తమే వస్తుంది. కానీ నీరు కూడా వచ్చింది ప్రభు శరీరంలోంచి. ఏమొచ్చింది? అది సహజమైన పని కాదు. ఒకవేళ గంట ముందో 2 గంటల ముందో ఒకవేళ నీళ్ళు ఎక్కువ త్రాగితే అది కూడా రావచ్చు, రాకపోవచ్చు. కానీ యేసు ప్రభు గురువారం నుండి రాత్రి ఆయనకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వాల. అప్పటికి కొన్ని గంటలైపోయింది. దాదాపు ఒక 20 గంటల తర్వాత, గమనించండి, దాదాపు ఒక రోజు సమయం తర్వాత యేసు ప్రభువును సిలువను దప్పికొనుచున్నాను అని తన నాలుక ఎండిపోయిన పరిస్థితి. ఒక రకంగా రక్తము కారుతున్నప్పుడు తన శరీర భాగంలోంచి మనిషిలో ఉన్న నీరంతా ఎండిపోద్ది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా యేసు ప్రభు ప్రక్క నుంచి నీరు వచ్చింది. రక్తము చూసిన ఆయన నీరు గుర్తించగలిగేంత నీరు వచ్చింది. కారణం ఏంటి? ఈ నీరుకు అయ్యగారు ఒక పేరు పెట్టారండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ నీటికి అయ్యగారు పెట్టిన పేరు ఏంటంటే మనోవిచారపు నీరు. ఏం చెప్పండి? ఎంత చక్కటి అనుభవం. మనోవిచారపు నీరు ఆయనలోంచి వచ్చింది. ఏంటి ఈ మనోవిచారపు నీరు అనే మాట మీరు ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైనా మన బాగా దిగులైనప్పుడు, ఎప్పుడైనా మన శరీరములో భయంకరమైన విచారం వచ్చినప్పుడు, మన శరీరము అలాగా రక్తము నీరైపోతూ ఉంటుంది. గుండె నీరైపోయింది అని అంటాం మనం. గుండె పిడినట్లు అయిపోద్ది. తన రక్తము నీరుగా కన్వర్ట్ అయిపోతుంది. తన వేదన ఎంత భయంకరమో అనడానికి ఆ నీరు సాదృశ్యం. తన హృదయములో ఎంత దుఃఖపడుతున్నారనడానికి, బాధపడుతున్నారనడానికి సాదృశ్యమే ఆ నీరు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తంగా మారింది. కానీ కలవరి సిలువలో ఆయన రక్తము నీరుగా మారింది. కారణం ఏంటి అంటే, నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని విచారించి బాధపడిన స్థితి అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన ప్రభువును ఈరోజు తలంచుకుంటున్నాం. 1 గంట సిలువ గురించి వివరించలేము, ఒక రోజు సరిపోదు. అయ్యగారు అయితే చెప్పిన మాట అయితే 40 దినాలు కాదు, సంవత్సరం అంతా కూడా సిలువను ధ్యానించవచ్చు. చాలామంది ఇతర క్రైస్తవులే వాళ్ళ జ్ఞానము పనిచేయక సరిగ్గా బైబిల్ 40 దినాలు ఎక్కడుందండి, పర్వాలేదు చేసుకోవచ్చు, కానీ ఎందుకు చేయాలి? మరలా వాళ్ళే ఈ 40 దినాలు మాంసం మానేమని ఎక్కడ ఉందా?
ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవాళ్ళు ఈ లోకములో క్రైస్తవులు ఉండడం దుఃఖకరం. 40 దినాలు ప్రభువుని ధ్యానిస్తుంటే సంతోషించక, సంవత్సరం మొత్తం నిమిషం ధ్యానించాల్సిందే. మనం ప్రతి ఆదివారం నా వాక్యంలో ఎక్కడో దగ్గర సిలువను జ్ఞాపకం చేస్తూనే వస్తా. ప్రతి శుక్రవారం మన సిలువను ధ్యానిస్తాం. ప్రతి గురువారము మనకి అంతరంగ సంస్కారం కొరకు సిలువను ధ్యానిస్తాం. ప్రతి మంగళవారం విజ్ఞాపన ప్రార్థనప్పుడు సిలువను ధ్యానిస్తాం. వారములు ఎన్ని దినాలు మనం చేయగలిగితే అన్ని దినాలు సిలువను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సిలువను ధ్యానించడానికి 2 దినాలు 4 దినాలు కాదు, జీవితకాలం అంతా కూడా ధ్యానించవచ్చు. కాబట్టి ప్రియమైన కానీ ఒక ప్రత్యేక సమయం పెట్టుకొని మనం ధ్యానిస్తున్నాం. ఈ 40 దినాలు మరి సాధ్యమంత వరకు మీరు ఇలాగ ఉదయకాలం రాగలిగితే ప్రత్యక్షం ద్వారా కూడా నేను వాక్యాన్ని అందిస్తూ మీకు కూడా బలపరచడానికి ఇష్టపడతాను. కాబట్టి మరొకసారి వాక్యం చదువుతాను. మీ గ్రంథాలు చూడండి, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇంకా ఇంట్రడక్షన్ వచ్చే వారిని రోజు కొంచెం మాట్లాడతాను. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం 34వ వచనం చదువుతాను నేను, మీరు చూడండి. లూకా 23, 33, 34. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని, ఎడం వైపున ఒకనిని, ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఒక కృపా సమాధానములు, సిలువ విలువ, సిలువ జానబట్టి కలిగే క్షేమకరమైన ఆశీర్వాదములు, రాకడ సిద్ధపాటు, పవిత్రత, పరలోక భాగ్యము దేవుడు మనలకు అనుగ్రహించును గాక. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి అని మనం చేస్తున్నాను. క్లుప్తంగా మాట్లాడతాను, కానీ చాలా విలువైన సంగతులు మీతో ప్రతి దినము పంచుకుంటాను. ఈరోజు మనం జాగ్రత్త చూస్తే యేసు ప్రభు యొక్క కలవరి కొండను మీరు చూడాలి. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు, ముఖ్యంగా సిలువను ధ్యానించేటప్పుడు మీ కళ్ళ ముందు ఆ దృశ్యాన్ని తప్పనిసరిగా చూడాలి. అలా చూడకపోతే, అలా ఊహించకపోతే అక్కడున్న అనుభవం మీకు చక్కగా అర్థం కాదు. ఇప్పుడు నా ముందు కలవరి కొండ కనపడుతుంది. ఈ కలవరి కొండ మీద 3 సిలువలు నాకు కనపడుతున్నాయి. ఈరోజు ఆ 3 సిలువల మధ్య వేలాడుతున్న, లేకపోతే 2 సిలువల మధ్య వేలాడుతున్న యేసు ప్రభు యొక్క సిలువను మనం నిదానించి చూడాలి. ఊహించుకోవడం, ఒక చిత్రాన్ని, కొండ పెద్దది కనపడుతుంది. దాని పేరు కపాలము అనే పేరు పెట్టారు. నేను కూడా యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ కొండను చూశాను. కొండ పైకి వెళ్ళలేదు, కానీ కొండ దగ్గర నుంచి చూడడం జరిగింది. ఈ కొండ కూడా చూడడానికి కపాలాకారమే కనపడుతుంది. ఒక పుర్రె ఉన్నట్లుగా, ఒక తలకాయ ఉన్నట్లుగా కనపడుతుంది. బైబిల్లో లేదు, కానీ చరిత్రలో కొంతమంది దాన్ని ఇలా వివరిస్తూ వస్తారు. ఇందాక అయ్యగారు కూడా రాసిన రాతలో మనం చదువుకున్న పాఠములో ఏముందంటే, ఒకడు ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు మనసు పిచ్చి పిచ్చిగా కనపడుతుందంట. ఆహా, ప్రభువును సాతాను శోధించింది ఈ స్థలమే, శిరస్సును చిత్తకొట్టింది ఈ స్థలమే, ఇదే కలవరి కొండ అని గుర్తుపట్టగలిగారు. ఆ స్థలము కూడా కపాలంలాగా కనపడుతుంది. ఒక పుర్రె ఎలా కనపడుతుందో ఆ కొండ ఆకారం కూడా కనపడుతుంది. దాని గొలగొతా అని మత్తయి రాశారు, అలాగే మార్కు, యోహాన్ గారు రాశారు, లూకా కలవరి అని రాశారు. కలవరి కొండన్నా, కపాలబడిన స్థలమన్నా, గొలగొతా అన్న ఒకే అర్థం, పురి లాంటిది అని, కపాలం లాంటిది అని. ఇప్పుడు నా మాట జాగ్రత్త మీరు ఆలకిస్తే, ఇది ఊరినే ఊహిస్తున్నారు కొంతమంది. వాళ్ళు ఏమంటారంటే, ఇది భూమికి సెంటర్లో ఉంది కదా సిలువ, ప్రభు ఈ స్థలములో ప్రపంచం మొత్తానికి మధ్యస్థం నిలబడి సిలువను అర్పించారు, తన ప్రాణాన్ని అర్పించారు. ఈ స్థలము క్రింద
గమనించండి, ఆదాము కూడా సమాధి చేయబడ్డాడు అని కొంతమంది యొక్క ఆలోచన. మొదటి ఆదాము యొక్క శరీరం ఇక్కడే పాత పెట్టబడింది, ఆదాము యొక్క కుమారుడు షేమ్ వలన. రెండో ఆదాము యేసుక్రీస్తు కూడా ఇక్కడే ఆదాముకు బదులుగా నేను వచ్చాను అని సాదృశ్యంగా తాను అర్పించుకున్నాడు, వాడిని మరణించి లేపడానికి అనే ఆలోచన కొంతమంది పెద్దలదే కానీ అందరిది కాదు. ఏదైనప్పటికీ యేసు ప్రభు వచ్చింది ఆదాము మొదలుకొని రేపు అంచెదినం వరకు భూమి మీద బ్రతికిన ప్రతి నరుణ్ణి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అయ్యగారు రాసిన మాట చాలా గొప్ప మాట. ఏంటంటే మరణాన్ని మరణింప చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మరణము అనే శిక్ష ప్రభువే తీసుకొచ్చారు. మరణించిన ఆదాము మొదలుకొని మరణించే రేపు నరుని వరకు చివరి వరకు ప్రతి మరణాన్ని మరణింపజేసి మరణములో ప్రతి మానవునికి చిరజీవాన్ని ప్రసాదించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువను మనం చూస్తూ ఎంత గొప్ప పనిని చేసినందుకు దేవునికి మన కృతజ్ఞత స్తుతులు చెల్లించాల్సిన సమయం కొడిది. సిలువ దుఃఖమా ఆనందమా అని అడిగితే సిలువ తట్టు చూసినప్పుడు మనం సంతోషించాలి, నీ తట్టు చూసుకున్నప్పుడు దుఃఖపడాలి. గాటిది దుఃఖానందకర దినములు అన్నారయ్య గారు. యేసు ప్రభు ఒక మాట చెప్తాను, సిలువలో ఆయన ఎక్కడ కూడా కన్నీరు కార్చలా. నా మాట జాగ్రత్త మీరు వినాలి. బాధపడిన మాట నిజం, వేదన పడిన మాట నిజం, దుఃఖాక్రాంతుడుగా విలపించిన మాట నిజం. కానీ మనం కార్చే కన్నీరు వలె మన కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయంటే మనస్సులో మనకి నచ్చనిది ఏదైనా జరిగినప్పుడు కళ్ళలోంచి నీరు వస్తాయి. కానీ యేసు ప్రభు విషయంలో నా బ్రతుకు ఇలాగ అయిపోయింది ఏంట్రా, ఇలాగ నన్ను కొడుతున్నారేంట్రా, ఇలా నేను చంపబడుతున్నానేంటి అని కన్నీరు ఒక్క చుక్క కూడా కార్చలా. ఆయన సిలువ పడడం తనకి ఇష్టమైపోయింది. మీకు తెలుసా, తండ్రికి ఏది ఇష్టమో కుమారుడు కూడా అదే ఇష్టం. కుమారుడికి ఏది ఇష్టమో మనకు కూడా ఏమై ఉండాలి, అదే ఇష్టమై ఉండాలి. అక్కడే మనకు పొరపాటు. తీయొద్దులే కానీ యెషయా గ్రంథం 53:10 అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టం. కాబట్టి నలగొట్టబడడానికి కుమారునికి ఇష్టం. తండ్రికి ఇష్టమైతే కుమారునికి ఇష్టమైన పని. కొంతమంది స్త్రీలు వచ్చి ఏడుస్తున్నారు. యేసు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? అయ్యా నిన్ను కొడుతున్నారండి, అన్యాయంగా సిలువేస్తున్నారండి. అసలు ఏమైనా బుద్ధి ఉందా మీకు అన్నట్లు, జ్ఞానం ఉందా మీకు? మీ మనస్సాక్షి పని చేయట్లేదా? నేను ఇష్టపడి ఈ పని చేస్తున్నా. ఏంటంట, నాకు సిలువేయబడ్డం ఇష్టం, మిమ్మల్ని రక్షించడం నాకు ఇష్టం, మీ మరణాన్ని మరణింప చేయడానికి నేను మరణించడం నాకు ఇష్టం, మిమ్మల్ని పవిత్రపరచడం నాకు ఇష్టం. నేను నచ్చి పని చేస్తుంటే మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దు. ఒకవేళ ఏడవాల్సి వస్తే ఈ పనికి కారణమైన మీ పాపం కొరకు ఏడవండి. మీరే పాపం చేయకుండా ఉంటే, మీరే మీ పిల్లలు పాపం చేయకుండా ఉంటే నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని రక్షించడానికి ఇష్టపడుతుంటే కదా, మీకేదో అప్పులో ఉండిపోయారు, తీర్చలేకపోతున్నారు, ఇంకా మనకు మరణమే శరణ్యం అనుకొని మీరు ఈ అప్పుల బాధ తక్క ఏదో చచ్చిపోదాం అనుకుంటుంటే ఎవడో వచ్చి, లేదమ్మా ఇదిగో ఈ 10 లక్షలు తీసుకో, నీ అప్పు తీసుకో, ఉన్నప్పుడు ఈలే అని ఒకవేళ అన్నీ ఇస్తే, అయ్యో ఈ 10 లక్షలు నీ వాడతారని ఏడుస్తారు ఎవరన్నా? ఎవడు వాడు? అయ్యా నేను చచ్చిపోదాం అనుకున్నా, నన్ను కాపాడే వందనాలు వందనాలు అంటాం. రక్షించినందుకు ఇస్తావు, నేను కష్టపడి నీకు ఇస్తానయ్యా అంటాం. ఆయన ఇస్తున్నందుకు ఆయన చూసి ఎవడు ఏడవం. సిలువను చూసి ఏడవడం కాదు కావాల్సింది, సంతోషించడం కావాలి. ప్రభువా ఈరోజు నువ్వు నా స్థానం నిలబడకపోతే నా గతి ఏమైపోద్ది అని ఆయనకి మరలా బాధ పెట్టకుండా ఉండాలంటే
ఇంతకుముందు తప్పుడు పని చేసి అప్పులైపోయాను, ఇంక ఈ పొరపాటు పని నేను చెయ్యను.